పేరుకే భర్తను. మాట్లాడరు, ఏమైనా అన్నం వండి ఆడబెడతారు, నేనే పెట్టుకుని బాక్సులో పెట్టుకుని పోతాను డ్యూటీకి. పిల్లలు మాట్లాడరు, ఆమె మాట్లాడరు. భార్య పిల్లల్ని పోషించే బాధ్యత మీకే ఉంటుంది కదా. అడిగిన ఎందుకు ఇట్లా అంటే, మీరు ఒకప్పుడు తాగి రోడ్ల మీద పడుకున్నారు కదా, అందుకే మీకు ఇష్టం లేదు అని చెప్పింది. భార్యలు ఎంత తక్కువ మాట్లాడితే అంత గొడవలు తక్కువగా ఉంటాయి. అది సంతోషకరమైన విషయమే. టైంకి తిండి అది పెట్టారా లేదా ఇది చూసుకోవాలి మనం. పట్టించుకోరు మేడం అసలు. మాట్లాడితే పోట్లాట్లే అవుతాయి కదండి. ఇప్పుడు అలాంటి ఆవిడతో మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారా? ఇంట్లో నుంచి వాళ్ళు పంపించారా, మీరు వచ్చేసారా? నేనే వచ్చేసాను. అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు ఎందుకు కంటిన్యూ అయ్యారు మీ వైఫ్తో? ఏదో పంచాయతీ మీటింగ్ ఏదైనా పెట్టారా? అంటే మనం చూడలే కదా మేడం. అప్పుడు అది డౌటేగా. డౌటే, చూడలేదు. మళ్ళీ అప్పుడు ఆ టాపిక్ మాట్లాడకూడదుగా. ఇక మనం ఏంటంటే అతడు మా ఆమెకు మా పిల్లలకు ఏదో చేసిండు మేడం. అంటే కనీసం ఛాయ్ అయింది తాగని పోసుకొని తాగి కూడా అన్నారు. మీరు ఏదో చిన్న పిల్లోడిలాగా అలిగి వచ్చేసారా ఇంట్లో నుంచి? ప్రేమ ఆప్యాయతలు ఏవి ఉండవు. ఏది ఇన్ని సంవత్సరాలకు గుర్తు వచ్చిందా మీకు ప్రేమ? అప్పటి నుంచే మేడం. ఇప్పుడు 10 years నుంచి ఇట్లా ఉంటుంది. ఏం చేయాలి ఇంట్లో ఉండి, ఏం చేయాలి మేడం? ఇంట్లో మాట్లాడండి, ఏం చేయాలి చెప్పండి? మీరు తాగి మీరు మాత్రమే బాగున్నారు. మీరు రోడ్ల మీద పడి ఉండడం వాళ్ళని మానసికంగా మెల్లగా మాట్లాడడమే తగ్గించేసింది. మీతో ల్యాండ్ రాస్తే ప్రేమించినట్టు కాదు, ఇద్దరు పిల్లల కంటే ప్రేమించినట్టు కాదు. వంట చేశాను ఏమండి తింటారా, కాఫీ పెట్టాను తాగండి, అయ్యయ్యో అప్పుడే నిద్రపోయారేంటి లెగండి, బ్రష్ చేశారా, ఇవి కదా ఈ క్లైమాక్స్లో కావాల్సిన డైలాగులు. ఈ క్లైమాక్స్లో ఇలాంటి డైలాగులు ఇలాంటి ప్రేమ కావాలంటే వయసులో ఉన్నప్పుడు తిన్నగా ఉండుంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం వచ్చేది కాదు. మీ పేరేంటండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? నా పేరు చెప్పాను సార్. అయితే మాది నల్గొండ జిల్లా, ఒక పల్లెటూరు. 10 years బ్యాక్ ఇక్కడ వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం. అంటే మా భార్యతోటి ఇష్యూ ఉంది జర. అట్లా దాదాపుగా 12 years నుంచి మా భార్య నాతోటి కనెక్ట్ లేదంటే మాట్లాడకపోవటం. పిల్లలైనా అంతే, పిల్లలు మాట్లాడదు, ఆమె మాట్లాడదు. ఏమైనా పేరుకే తండ్రిని, పేరుకే డాడీని, వాళ్ళకి అంతే. కలిసే ఉంటారు అంతా? ఇప్పుడు 1 month బయటకు వెళ్ళినా సార్, హాస్టల్లో ఉంటున్నా. అంతకుముందు 12 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు. మాట్లాడతలేరు అన్నారు, మరి కలిసి ఎట్లున్నారు? మాట్లాడరు వాళ్ళు అంతేగా. ఎవరు మాట్లాడరు? పిల్లలు మాట్లాడరు, పేరుకే భర్తను. మాట్లాడరు, ఏమైనా అన్నం వండి ఆడబెడతారు, నేనే పెట్టుకుని బాక్సులో పెట్టుకుని పోతాను డ్యూటీకి. ఏం మాట్లాడరు, అవసరం కొద్దే మాట్లాడతారు. మీరేం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ సార్. ప్రైవేట్ జాబు, ఆమె గవర్నమెంట్ జాబు. ఆమె గవర్నమెంట్ జాబ్. పిల్లలు కూడా జాబ్స్ చేస్తున్నారు, పెద్ద పిల్లలే, అమ్మాయిలు, 2 అమ్మాయిలే. అంటే మా మ్యారేజ్ అయ్యి 28 years అవుతుంది సార్. అప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా మంచిగా ఉన్నాం. ఏమైనా 12 years నుంచి ఇట్లా అవుతుంది. అయితే మా ఊర్లో ఉన్నప్పుడు ఆమెకు జాబ్ వచ్చింది. అంటే మా ఊరికి కోడలేనందుకు అంగన్వాడీ టీచర్కి వచ్చింది. అప్పుడు 12 years తర్వాత ఆమెకు, అప్పుడు తెలంగాణ స్టేట్ రాకముందు అప్పుడు వాళ్ళ అంగన్వాడీ టీచర్స్కు ఎగ్జామ్స్ పెట్టిర్రు. అప్పుడు విన్ అయిందల్లా సూపర్వైజర్గా జాబ్ వచ్చింది. అయితే ఫస్ట్ అక్కడ దేవరకొండలో చేసేది. దేవరకొండలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చేది. మీరేం చేసేవాళ్ళు? నేను ఇక్కడ హైదరాబాద్ ప్రైవేట్ జాబ్. ఏం జాబ్, ఎంత వచ్చేది శాలరీ? అంటే ఇప్పుడు సెక్యూరిటీ చేస్తుంది. అంటే నేను ఎక్కువ చదువుకోలేదు. సరే, ఏదో ఒకటి కుటుంబాన్ని నడిపించడానికైతే ఇంటికి లీడరు హస్బెండే కాబట్టి, ఇంటికి మహారాజు కాబట్టి భార్య పిల్లల్ని పోషించే బాధ్యత మీకే ఉంటుంది కదా. మరి మీరు పోషించలేదా? అంటే మేడం ఇప్పుడు నేను సాలరీ వాళ్ళకి ఇచ్చేది, తెచ్చి వాళ్ళే అన్ని చూసుకునేది. అదే ఎంత వచ్చేది సార్? అంటే 5,000, 10,000, 20,000? అంటే ఇప్పుడు ప్రస్తుతం 16 వస్తున్నాయి మేడం. ప్రస్తుతం కాదు, నేను పెళ్ళైన కొత్తలో అడుగుతున్నా. పెళ్ళైన కొత్తలో అప్పుడు కొద్దిగానే వచ్చేది మేడం. అంటే ఏం లేదు సార్, 28 అనమాట. 1000 రూపాయలు వచ్చేది. రోజుకు 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు. నెలకు 1000 రూపాయలతో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? 28 years బ్యాక్ అమ్మా. ఇప్పుడు కాదు మేడం, అప్పుడు 28 years బ్యాక్, 28 సంవత్సరాల కింద. నెలకు 1000 రూపాయలు వచ్చేది. సొంత ఇల్లు ఉందా మీకు? ఊర్లో ఉంది, సొంత ఊర్లో.
అంటే మీరు కుటుంబాన్ని మీరే రన్ చేసేవాళ్ళు కదా అంటున్నా. అప్పుడు నేనే రన్ చేసేవాడిని. అట్లా ఎంతకాలం రన్ చేశారు? ఈవిడ అంగన్వాడీగా ఎందుకు జాయిన్ అయింది? ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ శాలరీతో పాటు ఆవిడ శాలరీ కూడా కలిసి వస్తుందనే. అంటే మా ఊర్లో ఆ పోస్ట్ వచ్చింది. పోస్ట్ వస్తే పలాని అంటే జర మీ పూర్ అనమాట, పలాని వాళ్ళని పెడితే అప్పుడు అంగన్వాడీ టీచర్ అంటే ఊరు కోడలే అయితే వచ్చేది అనమాట జాబ్. అది ఊరు కోడలే ఉన్నందుకు అట్లా అప్పుడు వచ్చేది. అంటే మీ పూర్ కాబట్టి దాని కూడా ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండబట్టి జర లోకల్ లీడర్స్. సరే, అంగన్వాడీ జాయిన్ అయింది తర్వాత జాబ్ ఏదో వచ్చింది అంటున్నారు కదా. జాబ్ వచ్చేసరికి ఆవిడ శాలరీ ఎంత, మీ శాలరీ ఎంత? జాబ్ వచ్చి ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చి 12 years అవుతుంది. 12 years. అప్పటి నుంచే మీకు తలనొప్పి స్టార్ట్ అయింది మీరు చెప్పేదాని ప్రకారం, అవునా? అంత మునుపు నుంచే మేడం, మా ఊర్లో ఉన్నప్పటి నుంచే, మా ఊర్లో ఉన్నప్పటి నుంచే ఉంది. ఏదో అంగన్వాడీ టీచర్ అయిన దగ్గర నుంచే ఉంది తలనొప్పి. అంటే అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి మాకు పరిచయం అయిండు, విఆర్ఓ అని. అంటే మా భార్య ఏం చేసేదంటే అప్పుడు విఆర్ఓ వాళ్ళకు జర రికార్డు ఇలా రాసేది మా ఊర్లో ఉన్నప్పుడు, ఏదో కొద్దిగా గొప్ప అని. ఒక విఆర్ఓ పరిచయం అయిండు, అతని వల్ల మాకు డిస్టర్బ్ అయింది అనమాట. అతనితో మీ ఆవిడకి ఏమైనా సంబంధం ఉందనేది మీకు డౌటా? ఉంది మేడం, ఉన్నది, అసలు ఉన్నది సంబంధం. తర్వాత ఎప్పుడు కట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య? రన్ అయితేనే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, పెద్ద పిల్లలు. ఏం చదువుకున్నారు? పిల్లలు జాబ్ చేస్తారు మేడం ఇప్పుడు. ఏం చదువుకున్నారు? బీటెక్ చేశారు. ఇద్దరు బీటెక్ చేశారు. వాళ్ళకి శాలరీలు ఎంత వస్తాయండి? అంటే ఇద్దరు కలిపి 30 to 50 దాకా వస్తాయి. మీ వైఫ్ శాలరీ ఎంత ఉంది ఇప్పుడు? 50 దాకా ఉండొచ్చు మేడం. మరి ఇల్లు ఏమన్నా సొంత ఇల్లు కొనుక్కున్నారా? సొంత ఇల్లు తీసుకున్నాం, అపార్ట్మెంట్లో తీసుకున్నాం. ఎవరి పేరు మీద ఉంది? ఆమె పేరు మీద. 10 ఏళ్ల క్రితం మీ శాలరీ ఎంత? 10 ఏళ్ల క్రితం అంటే 5000 అట్లా ఉండేది. 5 ఏళ్ల క్రితం మీ శాలరీ ఎంత? 5 ఏళ్ల క్రితం కూడా అంతే ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ చేసేది మేడం. 5 ఏళ్ల కింద సెక్యూరిటీ అంటే 12,000 ఉండేది కదమ్మా, 11-12,000 ఉండేది కదా. అంటే అలా పెరగదు సార్ అది. అంటే ఇక ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క, అంటే వాళ్ళు తీసేసిన ఖర్చు. ఇంట్లో పెద్దగా మెయింటెనెన్స్ చూసుకోరు అని ఉన్నంతలో మీ ఖర్చులకి చిన్న చిన్న ఖర్చులకే వస్తుంది తప్ప ఇద్దరు పిల్లల్ని కానీ ఇప్పుడు పెరిగింది మేడం. ఇప్పుడు పెరిగింది సార్, ఇప్పుడు వాళ్ళకి పెరిగిందిగా. అంటే అప్పుడు లేదు కదా అంత సోర్సెస్ లేదు. రూపాయలు సంపాదిస్తున్న రోజు వాళ్ళు 2 రూపాయలు సంపాదిస్తున్నారు, మీరు 5 రూపాయలు సంపాదిస్తున్నారు, 50 రూపాయలు సంపాదిస్తున్నారు. ఫస్ట్ అంగన్వాడీ టీచర్ వచ్చేది 500 మేడం, అది 2-3 నెలలకు ఒకసారి వచ్చేది. 12 years నుంచి అయితే వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా బాగానే సంపాదించడం స్టార్ట్ చేశారు. జాబ్ వచ్చిన ఇన్కమ్ లో మెల్లగా జాబ్ వచ్చిన వెళ్తుంది మీ వ్యవహారం. జాబ్ వచ్చిన కానించి నేనే డబ్బులు ఇచ్చేది వాళ్ళకి. అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు ఎందుకు కంటిన్యూ అయ్యారు మీ వైఫ్ తో? ఏదో పంచాయతీ మీటింగ్ ఏదైనా పెట్టారా? పెట్టాం. అంటే పెడితే నేను చచ్చిపోతా ఏం చేయాలనుకుంటున్నాం, నన్ను నా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నాం, ఇట్లా పెద్ద మనుషులు. ఒకసారి పోయిన సంవత్సరం మా అక్కను మా బావల్ని పిలిచి ఇట్లా పంచాయతీ పెడదామంటే నాకు ఎప్పుడు 15 ఏళ్ల క్రితం స్టోరీ మొన్న పెట్టడం ఏంటి? ఈ మధ్యలో పెట్టారా, స్టార్టింగ్ లో పెట్టారా అని అడుగుతున్నా. మీకు తెలిసినాక నేను ఎప్పుడు పెట్టలేదు మేడం. ఎందుకని అంటే అయినా పర్వాలేదు సర్దుపోదాం, మా ఆవిడకి అక్రమ సంబంధం ఉందా అని అనుకున్నా. అంటే మనం చూడలే కదా మేడం. అప్పుడు అది డౌటేగా. డౌటే, చూడలేదు, పెట్టలేదు. ఒకసారి ఇట్లే పెడదాం అనుకుంటే నేను చచ్చిపోతా, నా ఇద్దరు పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అది అని. అంటే మీరు సర్దుకోవడానికి రెడీ అయిపోయినట్టేగా, మళ్ళీ అప్పుడు ఆ టాపిక్ మాట్లాడకూడదుగా. సర్దుకోవడానికి రెడీ ఎట్లా అవుతాం మేడం? సర్దుకునేడానికి వీటి కిందకి వస్తాం మనం. 12 ఏళ్ళు సర్దుకున్నారు కదా సార్. 12 ఏళ్ళు చూడలేదా మేడం నేను? ఎప్పుడు చూసారు మరి? అంటే మార్చిలో చూశాను. వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండటం చూశాను. చూసి మా ఏ రూమ్ లో ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి? బెడ్రూమ్ లో. తెలిసింది అక్కడ ఉన్నారని. నేను క్యాజువల్ గా నైట్ వచ్చేసిన ఇంటికి. మీ ఇంట్లోనేనా? మా ఇంట్లోనే. మా ఇంట్లోనే ఇద్దరు పిల్లలు అక్కడ, పెద్ద పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు. రూమ్లో ఉండేసరికి నేను అంటే ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం బెడ్రూమ్ లో ఉన్నారు. నేను మమ్మీ ఏదంటే లోపల ఉందని అన్నారు. డోర్ కొట్టేసిన. డోర్ కొట్టేసరికి డోర్ తీసి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉంటే ఏం చేస్తున్నారు అంటే, ఏం చేస్తలేము, బాత్రూమ్ ఏదో ఖరాబ్ అయితే చూస్తున్నాం అది అని అతను వెళ్ళిపోయిండు అనమాట. ఏముండి ఇక అప్పుడు 5 నిమిషాలు మాట్లాడింది నాతోటి. ఏంది ఇట్లా ఏంటంటే, ఆయన మనకి ఏదో 2-3 సార్లు బలవంతం. నేను ఫస్ట్ అడిగిన, ఇక్కడనే జరుగుతుందా బయట లాడ్జింగ్? పిల్లలు విన్నారా ఇవి మాటలన్నీ? లేదు. మీ ఇద్దరే డోర్ వేసుకుని మాట్లాడుకున్నారా? అంటే మీరు బయట లాడ్జింగ్లో ఇట్లా పోతారా, ఇలానే చేస్తారంటే, ఏం లేదు, లాడ్జింగ్లో ఏం పోలేదు, ఏదో బలవంతం చేసిండు, 3-4 సార్లు అట్లా జరిగింది.
ఏదో మనకి ఏదో హెల్ప్ చేస్తుండు, ఆయన భార్యకు ఏదో క్యాన్సర్ ఏదో ఉంది కాబట్టి ఏదో మనకి ఏదో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఏదో బలవంతం పెట్టిండు అది అని చెప్పింది సార్. నువ్వు ఇంకా చెప్పి ఏమైందంటే ఇక నువ్వు తాగకని నన్ను చెప్పింది. నువ్వు ఇది చూసినావు కదా, నువ్వు డ్రింక్ మీరు బాగా తాగ. డ్రింక్ చేస్తారేంటి? ఏం లేదు మేడం, అంటే ఒకప్పుడు వేసేది, అప్పుడు 12 years 15 years కింద వేసి సో ఇప్పుడు మీ లేదు. ఆవిడ మీకు ఆఫర్ ఇచ్చింది, నువ్వు తాగమాకు నేను తిరగరు అని. ఈ దృశ్యం చూసినావు కదా, నువ్వు తాగమాకు, ఏదో డిప్రెషన్లో తాగమాకు అని చెప్పింది. అయితే నేను అడిగినాక అమ్మకు చెప్పొద్దని చెప్పింది, మా అమ్మకు చెప్పొద్దని కాదు చెప్పింది. సార్, ఆ. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది మీకు. మీరు డిప్రెషన్ లో తాగుతారు అనేది తర్వాత సంగతి, 4 పేక మాకు అనాల. తాగమాకు అని బతులు ఆడటం ఏంటి? నేను ఎప్పుడు తాగుతారో ఏం చేస్తారో తర్వాత సంగతి, అట్లా కాదు మేడం, ముందైతే 4 పీకుతారుగా. ఇంతవరకు మేము కొట్టుకునేది తిట్టుకునేది లేదు మేడం. ఇన్నేళ్ళ చరిత్రలో, ఇన్నేళ్ళ జీవితంలో కొట్టుకునేది తిట్టుకునేది ఇంతవరకు అయితే. ఎందుకంటే నాకంటే ప్రేమ అనమాట. అట్లా అమ్మాయిని అప్పుడు చూసి చేసుకున్నా, ఎన్నో సంబంధాలు వచ్చినాయి. అప్పుడు చూస్తే ఎక్కడ నాకు నచ్చలే. ఈ అమ్మాయి జర అందంగా ఉండబట్టి చేసుకున్నా, కట్నం లేకుండా ఎంత ఇచ్చినా ఏం లేదు చేసుకున్నా. అప్పుడు చేసుకున్నా. వీళ్ళిద్దరు అమ్మాయిలు, వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. వీళ్ళిద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయిని ఇంకా బాగుందని చేసుకున్నారు. వాళ్ళు జర పూర్ అనమాట. ఇంకా వాళ్ళ పరిస్థితుల వల్ల ఆవిడ మిమ్మల్ని తాగొద్దంది ఆ విషయం తెలిసినాక, మరి మీరు తాగారా తాగలేదా బాధతో? ఏం లేదు మేడం, తాగలే. అంటే ఒకప్పుడు రోజు తాగేవాళ్ళని. ఎందుకు? అప్పుడేం కష్టాలు లేవు కదా, ఎందుకు తాగేవా? అప్పుడు మా బ్రదర్ తోటి ల్యాండ్ విషయంలో ఉండేది, ల్యాండ్ గొడవలు ఉండేది అసలు. సో మీకు ఏదైనా టెన్షన్ వస్తే తాగుతారన్నమాట. అయితే ల్యాండ్ గొడవలల్ల అప్పుడు రోజు తాగేవాడిని. అప్పుడు మంచిగానే ఉన్నాం మేడం. అంటే అడిగిన ఎందుకు ఇట్లా అంటే, మీరు ఒకప్పుడు తాగి రోడ్ల మీద పడుకున్నారు కదా, అందుకే మీకు ఇష్టం లేదు అని చెప్పింది. ఇప్పుడు అంటే అప్పుడు బాగానే ఉన్నాం మేడం. ఇప్పుడు ఇట్లా అన్నమాట. అతడు ఏం చేసిండంటే మాకు మా పిల్లలకు నుంచి ఇతనేనా ఇంకెవరన్నా మారారా మధ్యలో? ఇతనే ఫస్ట్ నుంచి ఇతనే. వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ ఉందా? నేను తెలియదు, మా ఆమె చెప్పింది. అసలు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? నిజాలు ఏంటి అని? అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఇన్ని సంవత్సరాలు మీ ఆవిడ పట్టుకొని ఉన్నాడు, మీ ఆవిడ ఎందుకు ఆయన పట్టుకొని ఉంది? అంటే రికార్డ్ రాస్తుందా మేడం? దాకా వచ్చేసారు ఇద్దరు అని రికార్డ్ రాస్తుంది కదా. రికార్డ్ రాస్తాం వల్ల నేనున్నప్పుడు వచ్చేది, నేను లేనప్పుడు కూడా వచ్చేది. అట్లా ఇక మనం ఏంటంటే అతడు మా ఆమెకు మా పిల్లలకు ఏదో చేసిండు మేడం. అంటే ఏదో ఉంటుంది కదా, మళ్ళ మందు పెట్టేశాడా మీ ఆవిడకి మీ పిల్లలకి? అలాంటిదే మరుగు మంది అంటారు. అట్లా పెట్టేసి నాకెట్లా తెలుసు అంటే, నేను 2-3 చోట్ల అదేదో మీకు కూడా పెట్టేస్తే మీ నలుగురు కాస్త హ్యాపీగానే ఉండేవాళ్ళు కదా. కాదు మేడం, ఇప్పుడు నేను ఇట్లా కొలుపు చెప్తారు కదా, అక్కడ పోతే వాళ్ళు ఇట్లా చెప్పారు, ముగ్గురు కాడిపోతే అది అట్లనే చెప్పారు. విజయవాడ కూడా పోయిన ఒకసారి అట్లా ఆయన అట్లా చేయటం వల్లే మీ భార్య అట్లా నీతోటి మాట్లాడతలేదు, ఇంత ఏం చేస్తలేదు అని చెప్పారు. అట్లా అయితే నాకు 3 ఎకరాల భూమి ఉండే మా ఊర్లో, అది అమ్మి ప్లాట్ తీసుకున్నాం పిల్లలకని. అంటే మా అపార్ట్మెంట్లో తీసుకుంది, ఇంకా జీతం కట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుంది అంటే, ఇప్పుడు మాట్లాడేది ఏం చేయదు. ఏమన్నా అంటే మరి ఏమంటుంది అంటే, ఇక నీకేం లేదు, నీకు ఆస్తి లేదు, ఏం లేదు, ఉంటే 3 ఎకరాలు అమ్మేసి ఇక్కడ ఫ్లాట్ కొన్నారా? అప్పుడు మీ పేరు కూడా ఉండాలిగా, జాయింట్ పేరు ఉండాలి కదా. ఆమె పేరు మీద చేయించినాం. ఎందుకు? ఆమె పేరు ఫస్ట్ మా ఊర్లో భూమి కూడా ఆమె పేరు మీద చేయించినాం. మా ఊర్లో ఆవిడ పేరు మీద కొన్నారు మాదే, ల్యాండ్. మా తల్లిదండ్రులు శాస్త్రం. మీ తల్లిదండ్రులు ల్యాండ్ ఆమె పేరు మీద ఎందుకు ఉంటదండి? చేయించినాం, నేనే చేయించారు, ఏదో ఇష్టంతో చేయించాను. మరి ఆవిడ కూడా మిమ్మల్ని ఇష్టపడాలి కదా. అరే అప్పుడు బాగానే ఉంది మేడం, 3 ఎకరాలు నా పేరు మీద చేయించాడు, ఉన్న ల్యాండే ఇప్పుడు ఇల్లు కొంటున్నాను కదా, ఇద్దరు పేరు మీద పెట్టాలి అని ఎందుకు అనుకోలేదు ఆవిడ? అంటే ఒక లోన్ ద్వారా జాయింట్ పెట్టుకోవచ్చు కదా సార్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లోన్ ఆవిడ కట్టవచ్చు. ఇక పెట్టలేదు. ఇక అప్పుడు మా ఉన్న ఊర్లో భూమి కూడా ఎంతకాలం అయింది? అప్పుడు అంటే ఫ్లాట్ కొని ఇప్పుడు దాదాపు 10 years అవుతుంది. ప్లాట్ కొని ఇప్పుడు 3 years అవుతుంది. ఇంకో ప్లాట్ కొన్నారు. ప్లాట్ అంటే ఇల్లు, అపార్ట్మెంట్ ఇల్లు 3 years అవుతుంది. అన్ని ఆమె పేరు మీదనే ఉన్నాయి. మీరు అనే ల్యాండ్ కొని 10 years. 3 ఎకరాలు కొని ఎంత కాలం అయింది? 3 ఎకరాల భూమి అమ్మి ఇక్కడ ప్లాట్ కొన్నాం మేడం. అది 3 ఏళ్ళు అయిందా 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్ల క్రితం ఏం కొన్నారు? ప్లాట్ ఇల్లు కొన్నాం, అపార్ట్మెంట్ లో ఇల్లు తీసుకున్నాం. అపార్ట్మెంట్ ఇప్పుడు 2 ఆస్తులు మీ ఆవిడ పేరు మీద ఉన్నాయి. 2. ఇప్పుడు ఏమంటుందంటే నీకేం లేదు, అది ఉన్నది పిల్లలకు, ఇది నాది, నీకేం లేదు అన్నట్టు. ఇప్పుడు ఇక వీళ్ళు మాట్లాడరు, చెయ్యరు, ఏం చేయరు. ఇక ఇప్పుడు నేను బయట ఉంటున్నా మేడం హాస్టల్లో.
బయట ఉంటుంది. మీకు ఇంత కష్టాల స్టోరీలో బాగా అదృష్టమైన పాయింట్ ఏంటో తెలుసా? మీ ఆవిడ మీతో మాట్లాడకపోవడం. ఉమ్. భార్యలు ఎంత తక్కువ మాట్లాడితే అంత గొడవలు తక్కువగా ఉంటాయి. అది సంతోషకరమైన విషయమే. టైంకి అది తిండి పెట్టారా లేదా ఇది చూసుకోవాలి మనం. పట్టించుకోరు మేడం అసలు. ఇప్పుడు పట్టించుకోపోవడం ఇంకా బెటర్. మీకు ఏంటి షెల్టర్ గడిచిపోతుంది. ఇంట్లో తిండి అయితే వంట చేస్తున్నారు, వాళ్ళు తినేదేదో మీకు పెడుతున్నారు. వాళ్ళే పెట్టరు, నేనే పెట్టుకుని తింటా. వాళ్ళు బెటర్, నేనే వంట అయితే పెట్టుకుని ఇప్పుడు చేస్తున్నారు బయటకు కదా వచ్చారు మీకు కదా, కూడా. ఇప్పుడు బయటకు వచ్చి ఎన్ని రోజులు అయింది? నెల 1 month అవుతుంది. 1 month. మీరే పెట్టుకొని తింటున్నారా? నేను కదా, అప్పుడు కూడా ఆ రూమ్ లో ఉంటే మీరే పెట్టుకొని తింటే తప్పేంటండి? ఆవిడ వచ్చి పెట్టాలని ఏముంది? మాట్లాడకపోవటం చేయటం ఇట్లా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మీతో ఈ నెల రోజుల నుంచి? ఎవరు ఇప్పుడు మాట్లాడారు? ఇంట్లో ఉంటే ఒంటరి అయిపోయినా కదా మేడం, ఎవరు మాట్లాడకపోవడం ఇప్పుడు చేయటం. ఎంతమంది ఉన్నారు మీతో? హాస్టల్లో ఉంటున్నాను నేను. ఇప్పుడైనా మీరే వెళ్ళి తెచ్చుకొని తినాలి, పళ్ళెం తీసుకొని వెళ్ళి. ఎదురు మీరు హాస్టల్ కి ఫీజు కట్టాలి. ఉన్నందుకు 10,000, 5,000, 7,000, 15,000 ఏదో ఉంటది కదా. మీ రేంజ్ తగ్గట్టు మీరు అక్కడ తీసుకున్న రూమ్ ను బట్టి కట్టాలి. మీరు అంటున్న ఆ భార్య ఆ పిల్లలు ఇప్పుడు మీతో మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడలే. అదే అలా ఇంట్లో ఇప్పుడు ఉన్నప్పుడు కూడా కూడా మాట్లాడలేదు. అదేదో ఇంట్లో ఉంటే కనీసం ఆ రెంట్ అన్నా కలిసి వచ్చేది కదా మీకు. ఏం చేయాలి? ఇంట్లో ఉండి ఏం చేయాలి మేడం? ఇంట్లో మాట్లాడండి, ఏం చేయాలి చెప్పండి? మాట్లాడితే పోట్లాట్లే అవుతాయి కదండి. ఇప్పుడు అలాంటి ఆవిడతో మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారా? ఇంట్లో నుంచి వాళ్ళు పంపించారా, మీరు వచ్చేసారా? నేనే వచ్చేసాను. వాళ్ళు మిమ్మల్ని తోసేయలేదు, మిమ్మల్ని పంపించలేదు. పంపించారు. వాళ్ళ పని వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. పోయినా కానీ ఎందుకు వచ్చినావు అన్నారు, ఉమ్. పోతే ఎందుకు పోయినావు అన్నారు. పట్టించుకోరు వాడ, పట్టించుకునే పిల్లలు ఎందుకు మాట్లాడతలేదు? ఈ పద్ధతి సరే, బాగానే భార్య అంటే ఉందండి సరే. అంటున్నాను నేను. ఇది కూడా ఉండట్లా కొన్ని కుటుంబాల్లో. సో అసలు ముందు బయటికి వెళ్ళిపో, నన్నే అనుమానిస్తావా? కాదు. బయటికి ఇప్పుడు పో అంటారు ఛాయ్ ఎక్కువ. ఛాయ్ చేస్తుంది మేడం, ఆడ పెడుతుంది. కనీసం ఛాయ్ అయింది తాగని పోసుకొని తాగి కూడా అన్నారు. మీరేదో చిన్న పిల్లోడిలాగా అలిగి వచ్చేసారా ఇంట్లో నుంచి? పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి మేడం. పోయిన సంవత్సరం 3 months ఉన్నా బయట. ప్రతిసారి అలిగి వెళ్తారు అనమాట. బయట ఉంటే ఆ ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే ఇక ఏముంది అది మీ పిల్లలు. ఆవిడకి అలవాటు అయిపోయింది. ఇదేదో వెళ్తాడు వస్తాడు, పోనీలే వచ్చిన రోజుకి వస్తాడులే అని. అదేంటంటే ఎన్నిసార్లు వెళ్ళిపోయారు అట్లా ఇంట్లో నుంచి అలిగి? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 సార్లు. అయినా మిమ్మల్ని లెక్క చేయట్లేదు అండి. లెక్క చేయదు. ఇప్పుడు 12 years ఇట్లా ఉండబట్టి పట్టించుకోరు, అసలే అప్పుడు 3 పట్టించుకోరు. నెలల తర్వాత ఎందుకు వెళ్ళారు మళ్ళీ? అంటే వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు ఉండి ఇక బాగుండదు. మీ ఆవిడ బతలు ఆడలేదా? మా ఏమో బస్సులు ఆడదు, ఏమనదు. ఇప్పుడు కూడా 3 times పోయినా ఇంటికి, నెల రోజులలో 3 times పోయినా. ఇక వాళ్ళు ఏం పట్టించుకోరలేదు అనమాట, పట్టించుకోరు అసలు. వాళ్ళకి బాగుంది, మీకు బాగుంది. అసలు ఇక్కడ బాగుంది మీకే, వాళ్ళకి బాగానే ఉంది. ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారనే అంత టెన్షన్ మీరేమి ఇవ్వట్లా. నేను బాగానే ఉన్నానని చూపిస్తున్నారు ప్రతి 10 రోజులకి వెళ్ళి. నన్ను పిలుస్తారా కమాన్ కమాన్ అని మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏం పిలవరు ఉండు లేదా దొబ్బే అన్నట్టు ఉన్నారు వాళ్ళు. అంతే, ఇక పట్టించుకోరు, అసలే పట్టించుకోరు. పాపం. అట్లా అనమాట. మరి ఇప్పుడు మా అమ్మ ఉంది, వాళ్ళని చూసుకుంటూ లేరు. ముసలాం ఉంటుంది, ఊర్లో ఉంటుంది, ఆమెను చూసుకుంటూ లేరు. మా అన్న కూడా ఉండు బ్రదరు, ఆయన కూడా చూసుకోడు. ఏమైనా నేనే చూసుకోవాలి. నెలకు 2 సార్లు ఊరికి పోవాలి, ఆమెను బాగోగులు చూసుకోవాలి. ఇల్లు ఉందా? ఉంది సార్. అంటే వెళ్ళి ఎన్ని రోజులు ఉంటారు మీరు? పోయి 1 రోజు ఉండి వెళ్ళొస్తాం అంతే. చూడడం అంటే మీ దృష్టిలో ఇలా చూసి రావడం అంటే ఇక బాధ్యతలు తీసుకోవడాన్ని చూడటం అంటారు. అదే మేడం, అదే లక్షణాలు మీ ఆవిడకి పిల్లలకి వచ్చినాయి. ఊరికి పోయి ఏంటంటే ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫోటో ఫ్రేమ్ కి డాడీ ఉన్నాడు. అంతే. ఉంటే ఉండమనండి, లేకపోతే వెళ్ళమనండి. మీతో ఏం కబుర్లు చెప్పాలి? ఏమీ చెప్పరు. అంత రేపో ఏమీ లేదు. ఉన్నంతలో ఎప్పుడు తాగిపడి ఉన్నారు. తర్వాత ఇప్పుడు లేదుగా మేడం. ఇప్పుడు లేకపోతే వెంటనే మారిపోరండి. పిల్లలతో రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? రెగ్యులర్ గా రేపో మాట్లాడుకుంటూ ఉంటుంటే డాడీ ఎంతో అంతే కాదు మేడం, ఒకప్పుడు తాగేవాడిని, అప్పుడు బాగానే ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మీరు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. అప్పుడు బాగానే ఉన్నాం. పెళ్ళైన కొత్తలో గడ్డు పరిస్థితుల్లో అప్పులు ఉండేవి, అన్ని పరిస్థితులలో బాగానే ఉన్నాం. ఏమైనా 10 years నుంచి ఇట్లా అవుతుంది. డబ్బు వచ్చిన దగ్గర నుంచి కొమ్ములు వచ్చినాయి అంటారు. చెప్పి అసలు నన్ను పట్టించుకోవట్లేదు. వచ్చారు సార్, వాళ్ళకి ఏదైనా చెప్తారు, మారుస్తారని ఇట్లా వచ్చినాం మేడం. సార్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే రన్ చేస్తున్న లైఫ్ స్టైల్ ఉందో అది బంపర్ గా ఉంది. మాట్లాడేదే ఉంది. ఫోర్స్ఫుల్ గా ప్రేమించండి, ఫోర్స్ఫుల్ గా మాట్లాడండి అని ఎవరు చెప్పగలుగుతాం సార్? వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి కదా. ఇప్పుడు మీ ఆవిడకు ఫోన్ చేసాం అనుకో, గురించి ఎంత లిస్ట్ చెప్పింది. పట్టించుకోరు కదా మేడం అసలు. ఇప్పుడు సరే ఏది పట్టించుకోరు. ఒకసారి తిరుపతి పోయినా వాళ్ళే వెళ్ళిపోతారు, ఏడికి పోయినా వాళ్ళే వెళ్ళిపోతారు. ఇప్పుడు తిరుపతి పోయారు ఒకసారి, వాళ్ళ అమ్మను వాళ్ళు తీసుకొని పోతారు. పిల్లలు వాళ్ళే పోయారు నన్ను వదిలేసి. కనీసం ఇట్లా పోతున్నాను కూడా మీ ఆవిడతో మాట్లాడడం అంటే మీకు కష్టం. మీ పిల్లలతో మాట్లాడొచ్చు కదా, మీరు వాళ్ళు ఏమంటారు? పిల్లలు కూడా అంతే మేడం, ఏమైనా అవసరం కొద్ది అంతే. ఇక ఇంకేం మాట్లాడాలి సార్ మీతో? అవసరం ఏముందో డాడీతో అంతే మాట్లాడారు.
ప్రేమ ఆప్యాయతలు ఏవి ఉండవు. ఏది ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చిందా మీకు ప్రేమ ఆహా, అప్పటి నుంచే మేడం. ఇప్పుడు 10 years నుంచి ఇట్లా ఉంటుంది, ఇప్పుడు కాదు. సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, పక్క ఫ్లాట్లలో ఉంటారు, 3 సంవత్సరాల నుంచి చూసారు కదా, ఏమమ్మా ఆయన అట్లా బయట వదిలేసారు, మళ్ళీ తాగుడుకో దేనికో అలవాటు అయిపోయి ఏదైనా అయితే నువ్వు పెట్టుకోవడానికి బొట్టు ఉండదు, వేసుకోవడానికి తాళ్ళు ఉండదు, మరి అదా ఆయన బాగా చూసుకోండి అని చెప్పి ఉంటారు కదా, చెప్పలేదు ఎవరు? ఎవరు చెప్పరు అక్కడ, ఎవరు మీ పట్టించుకుంటారు? తరపున మాట్లాడడానికి ఎవరు లేరు, ఎవరు లేరు. ఎందుకని? మీరు ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు అంటే చెప్పుకుంటే ఏంటంటే ఎవరు చెప్పుకోవద్దు, ఆమె గురించి ఎవరు చెప్పుకోవద్దు సార్ అన్నమాట. పక్కింట్లో వాళ్ళకి ఎదురింట్లో వాళ్ళకో ఫ్రెండ్స్ కో చెప్పుకోవడం వేరు, ఒక టీవీ ఛానల్ కి వచ్చి కొన్ని లక్షల మందికి చెప్పడం వేరు కదా సార్. మీలాంటి బాధితులు బయట వాళ్ళ మంది ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఒక రిప్రజెంటేటివ్, బాగానే ఉంది. కానీ ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఫోర్స్ఫుల్ గా మాట్లాడించండి అనడం వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఏం వెక్స్ అయిపోయి ఉన్నారు. దీనికి ముందు మీరు చేయాల్సిన పని ఏంటి? పక్కన వాళ్ళతోటో ఫ్రెండ్స్ తోటో, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కాదు మేడం, వాళ్ళు కొన్న కూరలో గిన్నెలు గరిటెలు ఇచ్చుకునే బ్యాచ్, వాళ్ళకైనా చెప్పాలా? అతను ఏం చేసిండు అంటే వీళ్ళకు నా మీద లేకుండా చేసిండు, ప్రేమే లేకుండా చేసేసాడు అంటున్నారు. పిల్లలకు వీళ్ళకు. నేను అదే అంటే నా పెట్టే మత్తు మంది అయితే మీకు కూడా పెడితే మీ నలుగురు కలిపి ఆయన లవ్ చేసేవాళ్ళు, ప్రేమగా బాగుండేది చక్కగా. అట్లా ఒకప్పుడు బాగున్నాం. అదే అడగపోయారా, అరే బాబు నువ్వు నాకు కూడా పెట్టారా బాబు, మేమంతా నిన్నే ఇష్టపడతామని, అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఇప్పుడు మీ ఆవిడ ఇద్దరు పిల్లలు యూనిటీగా ఉన్నారు, మీరు ఒక్కళ్ళే బయట అయిపోయారు. అతను ఒకసారి ఏమన్నాడంటే మీకు కూడా పెట్టేస్తా ఏమన్నాడంటే అసలు నువ్వు మీ భార్య నీతో మాట్లాడతలేదు కదా, నువ్వు కూడా ఒకరిని చూసుకో అనే టైప్గా మాట్లాడిండు. నువ్వు కూడా వేరే వాళ్ళు చూసుకొని కష్టపడడం కంటే ఆ మందేదో వేసేసుకోవడం బెటర్ కదా చక్కగా. అదే అడగపోయారు, అరే బాబు నేను ఇంకోళ్ళు చూసుకోవడం కదా, నువ్వు అదేదో మా వాళ్ళకి ఇచ్చావు కదా అది నాకు పెట్టని. అట్లా అయిపోయింది. అంటే చాలా ఏంటంటే ఉన్నారు కదా సార్, మీ అన్ని మాట్లాడు, అతను మాకు రాపోలేదు మాట్లాడు. పోయిన సంవత్సరం మా అక్క మా బావలు ఇట్లా మాట్లాడదామంటే నేను చచ్చిపోతా, నా పిల్లలకి ఏదైనా వేసి చచ్చిపోతా, నేను చచ్చిపోతా. మీ ఆవిడ ఎప్పుడు ఇదే అంటదా? అంటే నేను అన్నా నీతోటి ఒక 5 minutes పర్సనల్ గా మాట్లాడేది పెట్టేది, కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇదే బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరేమో ప్రేమ పిండేశారని చెప్పి మళ్ళీ సైలెంట్ ఉంటారు. మేడం ఒకసారి ఏమైందంటే అంటే 5 minutes నీతోటి పర్సనల్ గా మాట్లాడాలని అప్పుడప్పుడు అనేవాడిని. అంటే ఆ టైం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఏందో చెప్పరాదు, వంట చేసుకుంటా ఇట్లా కొట్టుకోవడం, గోడ కొట్టుకోవడం, అది కొట్టుకోవడం, అది చేసేది. పర్సనల్ గా మాట్లాడేది ఉంది, వంట చేస్తున్నప్పుడు ఆ కిచెన్ దగ్గర నుంచి మాట్లాడేయొచ్చుగా. ఏం మాట్లాడతాం మేడం, ఆమెకు తెలుసే కదా ప్లేస్ కావాలి మాట్లాడడానికి. అంటే అనేది నువ్వు ఒకప్పుడు తాగినావు కదా, అప్పుడు బాగానే ఉంది, తాగి రోడ్ల మీద పడుకున్నావు కదా, అందుకని ఇప్పుడు ఇష్టం లేదు. అప్పుడు బాగానే ఉన్నాము, ఇప్పుడు ఇష్టం లేదని అనేది. సార్ అప్పుడు బాగున్నారని మీరు అనుకుంటున్నారు, మీరు మాత్రమే బాగున్నారు, తాగి రోడ్ల మీద పడి. రోడ్ల మీద ఏం బాగుండే సార్, ఆమె అనేది అట్లా అంటుంది. వీళ్ళు ఆల్రెడీ వెక్స్ అయిపోయారు, ఈ తాగుబోతు మా పరువు తీసేశాడు, ఈయనతో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని స్లోగా తగ్గించేయడం. అప్పుడు బాగానే ఉన్నా కదా మేడం, అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు లేదు డ్రింక్, అప్పుడు లేదు తాగినాం కొన్ని. నేను చెప్పేది మీకు అర్థం కావట్లా, మీరు తాగి మీరు మాత్రమే బాగున్నారు మీ దృష్టిలో, వాళ్ళు బాగోలా. మీరు రోడ్ల మీద పడి ఉండడం వాళ్ళని మానసికంగా మెల్లగా మాట్లాడడమే తగ్గించేసింది మీతో. మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, మిమ్మల్ని వదిలేయడం ఒక్క నిమిషం పని వాళ్ళకి. మీరేంట్రా బాబు అంటే మీరే అలిగి వచ్చేస్తున్నారు బయటికి. వదిలేస్తారు సార్, ఎందుకు వదిలేయాలి మిమ్మల్ని నాకు అర్థం కాల. మీరు మళ్ళీ వెళ్ళి బయట పరువే తీస్తారు కదా, వదిలేస్తారా? మీ ఆవిడ వదిలేస్తుంది, మీరు వదిలేస్తారా? వదిలేకనే కదా మీరు వదలరు, మీ ఆవిడ వదలదు. ఈ బంధాలు ఇంతే, మీ మధ్య ఏమంత క్రూయాలిటీలు ఏమీ లేవు, ఉన్నదంతా చేతకానితనం, నిస్సహాయిత. ప్రేమించండి, ఆవిడ ప్రేమించమని అడిగినప్పుడు మీరు ప్రేమించలే, ఇప్పుడు మీరు అడుగుతున్నారా ఆవిడకు బిజీగా ఎందుకు ప్రేమించలే మేడం అని మీరు అనుకుంటున్నారు. ఇది రికగ్నైజ్ చేస్తారో సొల్యూషన్ మీకు అప్పుడే తెలిసేది కాదు మేడం. ఇద్దరు పిల్లల్ని అన్నాం కదా మేమైతే, పిల్లల కంటే ప్రేమించుకున్నట్టేనా? ప్రేమ లేనిది ఎట్లా ఉంటది మరి? అదే మాట అమ్మాయి కూడా అంటుంది కదా, నాకు ప్రేమ ఉందంటే ఓ మూల ఉండమానండి అంటుంది. ఒక మూలకు ఉండాలి అంతే, ఏది మాటలు ఏవి లేవు. మాటలు నచ్చినట్టే ఉండాలా ఎప్పుడు? నచ్చినట్టే నచ్చినట్టు మీరు ఏ రోజు కనీసం కాదు మేడం. ఇప్పుడు టీ పెడితే టీ అయింది తాగు అనేది కూడా లేదు, భోజనం అయింది పెట్టుకో అనేది కూడా లేదు. నేను చూసి అయిందా లేదా అని భోజనం చూసి పెట్టుకోవాలి అంతే, ఇక అది కూడా లేదు, ఏం లేదు. బట్టలు నేనే వేసుకోవాలి, నేనే ఉతుకోవాలి, అవన్నీ అట్లాంటివి. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ ఆవిడ అద్భుతంగా మిమ్మల్ని ప్రేమించడం కావాలి అంతేనా? ఒక కుటుంబం ఎట్లా ఉంటుంది, భార్య పిల్లలు ఎట్లా ఉంటారు, అన్యోన్యంగా అట్లా ఉండాలని నా కోరిక అంతగా, అదే అన్నమాట. అంటే ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు మనకు ఎంత ప్రేమ ఉంటే ఇప్పుడు భూమి ల్యాండ్ చేస్తాం పట్ట,
ఇప్పుడు కూడా ఆమె పేరు మీద ప్లాట్ కొన్నాం కదా, ఆమె పేరు మీద మన అట్లా. మా అమ్మ కూడా ఒక పైస కూడా ఇవ్వలేదు ప్రేమ మేడం. వాల్యూ మీకు ఈ రోజు తెలిసింది. మీరు చెప్తున్న ప్రేమ నిర్వచనం వేరు, మీరు చేసిన పనులు వేరు. ల్యాండ్ రాస్తే ప్రేమించినట్టు కాదు, ఇద్దరు పిల్లల కంటే ప్రేమించినట్టు కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూసారా ఏ ప్రేమ కావాలని. పిల్లలు కూడా వంట అంతే మేడం, చేశాను, పిల్లలు ఏమండి? కూడా అంతే. వంట చేశాను ఏమండి తింటారా, కాఫీ పెట్టాను తాగండి, అయ్యయ్యో అప్పుడే నిద్రపోయారేంటి లెగండి, బ్రష్ చేశారా, ఇవి కదా ఈ క్లైమాక్స్లో కావాల్సిన డైలాగులు. ఈ క్లైమాక్స్లో ఇలాంటి డైలాగులు ఇలాంటి ప్రేమ కావాలంటే వయసులో ఉన్నప్పుడు తిన్నగా ఉండుంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. వయసులో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. మీ ఆవిడని అడిగితే ఆవిడ అవి కష్టాలండి తప్పక భరించాను, ఇప్పుడు నేను ఒక రాయిని అయిపోయాను, ఆయనతో స్పందించడానికి నేను రెడీగా లేనండి అంటుంది. మళ్ళీ ఇందులో మీరు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. కష్టాలు ఆడపిల్ల ఎప్పుడు పని ఏంటండి, తండ్రితో ఎంత ఉండాలి, తాగుబోతు తండ్రితో ఎంత ఉండాలో అంతే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెక్స్ అయిపోయి ఇప్పుడు ఉంటారు. లేదా వాళ్ళ వయసు మేడం, అంతా. డ్రింక్ అరే ఇప్పుడు లేదు బాయ్, కదా. చెప్తుంటే మీకు అర్థమే కావట్లా. మీరు చేయాల్సినప్పుడు చేయలేదు కాబట్టి దాని పర్యవసానం ఎలాగే ఉంటుందండి అంటున్నా. మీరు ఇప్పుడు మారిపోయి వాళ్ళు మారిపోవాలంటే మీకు అవసరం ఉంది, మీరు మారారు. వారు మారాల్సిన అవసరం లేదు. వాళ్ళు పడిన కష్టాలకు వాళ్ళకి టైం పడుతుంది, లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారు జటిలంగా. చేసిన పనులన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి నన్ను లవ్ చేయండి అని మీ ఆవిడని అడిగే రైట్స్ మనకు లేవు. అందుకే మీలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇంత కాదు మేడం. ఈయన ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటి? క్లైమాక్స్ లో లవ్ కావాలంటే వయసులో ఉన్నప్పుడు ప్రేమించడం, భార్యకి టైం స్పెండ్ చేయడం, భార్య ఏం చేస్తుందో చూసుకుంటే ఆటోమేటిక్గా ఈ టైంలో ఏమంటే ఛాయ్ తాగుతారా, అయ్యో ఇది తినండి, మీ ఆరోగ్యానికి ఇది అవసరం అండి, టాబ్లెట్లు వేసుకున్నారని అడుగుతారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చోడానికి కారణం భార్య మాట్లాడకపోవడం. ఆవిడ మాట్లాడకపోవడానికి కారణం 28 ఏళ్ల జీవితం. అందులో 10 ఏళ్ల నుంచి ఆవిడ ఫ్రీజ్ అయిపోయింది. 18 ఏళ్ల పడిన నరకానికి. ఆవిడ దృష్టిలో అది నరకం, ఈయన దృష్టిలో అది పని, ప్రేమ. ఆ రోజు గొడవలు లేవండి అని. గొడవలు లేవు, ఇది ఒక ఆయుధం లేడీస్కి. క్లైమాక్స్లోనే చూపిస్తారు అంతా. అవసరం ఉన్న రోజు చూపించడం ఇంపార్టెంట్ కదా. ఈ రోజు మీకు భార్య అవసరం తెలుస్తుంది. 10 ఏళ్ల నుంచి పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసింది, మాట్లాడడం ఆపేయడం. ఓ 50% జనాలు అబ్బా మాట్లాడకపోతే బెటర్ రా బాబు అనుకుంటారు. ఓ 50% జనాలు ఈ టైపు రియలైజ్ అవుతారు. అరే నా గురించి యోగక్షేమాలు అడిగేవాళ్ళు లేరు, నాతో ఏంటండి అనేవాళ్ళు లేరు, అవసరానికే మాట్లాడుతున్నారు తప్ప ఏమీ కాదు మాట్లాడారు. మేడం, ఏదైనా పుణ్యక్షేత్రాలు పోయినా నన్ను వదిలిపెట్టిపోతారు, వాళ్ళ అమ్మను ఆ పిల్లలే పోతారు. అసలు నన్ను మిమ్మల్ని వదిలిపెట్టేసి ఇప్పుడు వదిలేస్తే మాత్రం మీరు ఏం చేస్తారో చెప్పండి. నాకు ఈయనొద్దు, నాకు డైవర్స్ కావాలండి అంటే మీరు ఏం చేయగలరో చెప్పండి. ఇప్పుడున్నది ఏంది మేడం, ఇప్పుడు దూరంగానే ఉంటున్నాం కదా. కనీసం ఇంట్లో ఉండనిస్తున్నారు. విడాకులు కోర్టుల చుట్టూ వెళ్ళటం వేరు, ఇంట్లో ఉండనివ్వడం వేరు. మీ అదృష్టం ఎక్కడో బాగుండి మిమ్మల్ని ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. మళ్ళీ ఎంతోటి దానికి నా వాల్యూ తెలియాలని బయటకు వస్తున్నారు. వాళ్ళ వాల్యూ మీరు తెలుసుకున్నారు తప్ప మీ వాల్యూ వాళ్ళకి అవసరమే లేదు. అసలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేము మేడం. అసలు మాటలే లేవు, మాట్లాడుకునేది లేవు, ఏవి లేవు అనమాట. కనీసం మాట్లాడలేదు. కనీసం మీరు తాగకుండా రోడ్డు మీద పడి ఉంటే కనీసం ఈ రోజు మీ ఆవిడ మాట్లాడేది. రోడ్డు మీద ఈ కనీసానికి చాలా టైం ఉంది. ఆమె రోడ్డు మీద అన్నది కానీ నీ రోడ్డు మీద ఎప్పుడు పడలేదు, అదే డ్రింక్ కనీసం చేసేవాడిని. మీరు తాగకుండా ఉండుంటే కనీసం ఈ రోజు మీ ఆవిడ మీతో మాట్లాడేది. ఇప్పుడు లేదు కదా మేడం డ్రింక్, మళ్ళీ ఇప్పుడు తాగలేను కదా. ఎన్ని రోజులైంది బంద్ చేసి? 10 years అవుతుంది. 10 years అవుతుంది, మధ్యలో బంద్ చేసిన. వాళ్ళ మాటలు బంద్ చేసినాక మీరు బంద్ చేశాను. 10 years అవుతుంది, అంతే. 10 years అవుతుంది బంద్ చేసి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తాగేది ఎవడేం మాట్లాడమండి, అదేదో అకేషనల్ గా జరుగుతుంది. అంతే. ఇప్పుడు పండగలకి పబ్బాలకి అప్పుడు అంటే పర్సనల్స్. ఒకప్పుడు మీ పిల్లలకి వయసు ఎంత? 25 ఏళ్ళు వచ్చినాయా? ఒక ఆమెకు 23, ఒక ఆమెకు 21. వాళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడతలేరు మీతోనే? 10 years అవుతుంది. 10 years ముందు పిల్లలు బాగానే ఆడుడు మాట్లాడు మీరు అంత బాగానే ఉంటుండ్రా? మంచిగానే ఉండేది. మంచిగానే అంటే ఎట్లా, ఏం మంచి అంటే మాట్లాడుకునేది, చేసుకునేది, అన్నీ చేసుకునేది. ఏం చేశారు? సినిమాలకు పోయేటట్టు మంచిగానే ఉండేది. ఒక 10 years నుంచి ఇట్లా జరుగుతుంది. బంద్ చేసినప్పుడు నల్ల మందు పెట్టినప్పుడు మీరేం చేసిండ్రు? ఏం ట్రై చేసిండ్రా పిల్లలతో మాట్లాడడానికి? ఏమైందమ్మా, ఎందుకు మాట్లాడతలేరు ఎప్పుడు అడిగినరా? అంటే వాళ్ళు మాట్లాడలేదు. మీరు అడిగినరా? మీరు ట్రై చేసిండ్రా సార్? వాళ్ళు మాట్లాడలేదు సార్, మీరు ఎప్పుడు ఎంత ట్రై చేశారు? ఏం డాడీ విసికించకు అది ఇది అని అంటారు. ఏదన్నా అంటే విసికించకు అది ఇది అని అంటారు, మమ్మల్ని విసికించకు అని అంటారు. మమ్మీ అన్నం వండేసిందా, మమ్మీ కూర వండిందా అని అడిగితే ఆ వండిందే అంటారు కదా, అయిపోయింది కదా. మీరే మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడేది. చూసుకోరాదా, అలా ఉంటుంది, చూసుకో, వండి నీకు తెలియదా అది అని అంటారు. మీకు మాటలు కావాలా, మీకు నచ్చినట్టు మాట్లాడడం కావాలా? ఒకటి మీరు అడిగింది ఏంటిది, మాట్లాడడం కావాలి. ఏదో ఒకటి మీరు మాట్లాడితే వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు కదా సార్ అన్న.
నాకు నచ్చినట్టు మాట్లాడాలండి అంటున్నారు. ఎక్కడ వర్కౌట్ అవుతాయి? ఒక వ్యక్తి మనకి నచ్చినట్టు కాదు మేడం, ఆ, ఒక కుటుంబంలో భార్య పిల్లలు అనేది ఎట్లా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అనేది నా తాపత్రయం అంతేగా. అంటే సినిమాలో లాగా ఉండరండి ఇంట్లో పిల్లలు. ఎవరు ఇట్లనే ఎవరైనా ఇప్పుడు ఎవరి పిల్లలైనా ఇప్పుడు చాలా మంది ఇట్లా ఉంటురా మేడం, చాలా మంది ఉండరు మన కదా. కర్మ, మన ఇల్లు అలా ఉంది. ఏం చేద్దాం? ఏం చేద్దాం? మనం చేసుకున్న దానికి తగ్గట్టే వ్యవహారాలు ఉంటాయి. అందరూ అద్భుతంగాను, అందరూ అన్యోన్యంగాను ఎక్కడ ఉంటుంది సార్? ఏ ఇంట్లోకి వెళ్ళి డోర్ కొడితే ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం. అవునా? మీ ప్రాబ్లం ఇది. కాకపోతే మీరు ఇక్కడ మిగతా వాళ్ళలాగా కోట్ల చుట్టూ రోడ్ల మీద లేరు. హ్యాపీగా 4 గోడల మధ్య నడిపించేస్తున్నారు. మీరు చెప్పకపోతే ఈ ప్రాబ్లం భూప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీ పిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, సైలెంట్ ఉన్నారు. మీతో మాట్లాడడానికి ఇంకో ఇద్దరు వస్తారు. పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. వినండి సార్, మీ పిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు అయినాయి, సైలెంట్ ఉన్నారు మీరు అప్పటిదాకా. ఇంకో ఇద్దరు వస్తారు మాట్లాడడానికి, అల్లుళ్ళు. వీళ్ళు మాట్లాడకపోతే ఏముంది, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు మాట్లాడతారు, లేకపోతే ఆ వియ్యపురాల్లో వియ్యంకుడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, పొల్లమ్మ ఎల్లమ్మ, వీళ్ళంతా మాట్లాడడానికి వస్తారు. మీరు ఈరోజు కంగారు పడిపోతే ఎట్లా? 10 ఏళ్ళు ఆగారు, ఇంకో వాళ్ళు మాట్లాడుకున్నా మనం సైలెంట్ ఉండాలంటారు. మీకు తోచింది మీరు మాట్లాడండి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ వాళ్ళు ఇస్తారు, వినండి, ఊరుకోండి. ఇది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే అవసరం మీది, వాళ్ళది కాదు. అవసరం నాదే, ఇప్పుడైతే వాళ్ళది. ఆయన మాకు వద్దండి, ఇప్పుడు మేము ఫోన్ చేసి ఏమ్మా మరి మీ నాన్నతో అంటే ప్రేమగా మాట్లాడండి, కనీసం చాయ్ పెట్టారు తాగండి నానానో ఏదో ఒకటి అనొచ్చు కదమ్మా, రోజుకో 10 మాటలు మాట్లాడండి చాలా అన్నాం అనుకోండి, ఆయన ఏం చేశాడని ఇంత లిస్ట్ చెప్తారు. అర్థమవుతుందా? సరే, మా పరువు తీసుకెళ్ళి టీవీలో పెట్టాడా అని చెప్పి అసలు ఇంట్లోకి కూడా రానివ్వకపోతే ఏంటి చెప్పండి? ఇప్పుడేమో నేను పోయినా కానీ ఏం రెస్పాన్స్ ఏమి ఉండదు మేడం. మీకు లాజిక్ అర్థం కావట్లేదు. మీరు ఇంట్లోకి వెళ్ళటం వేరు, మీ పని మీరు చేసుకోవడం వేరు. మీరు ఈరోజు సంపాదించినా సంపాదించకపోయినా అక్కడ మీకు టైంకి తిండి అయితే నడుస్తుంది. మీకు ఏదైనా గబుక్కుని హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ హాస్టల్లో వాళ్ళు చూడరు. ఎంత క్రూరులన్నా మీ కూతుర్లు అయితే చూస్తారు, మీ ఆవిడ కూడా చూస్తుంది. అట్లా కూడా చూస్తలేదు మేడం. పని కట్టుకుని ఇప్పుడు అనారోగ్యం తెచ్చుకుంటారు. ఒకసారి నాకు కన్ను ఆపరేషన్ అయినా రాలేదు, అమ్మ తప్ప. ఇవన్నీ ఆలోచించి కూడా నాకు అదే షుగర్ ఎఫెక్ట్ అయింది. అది పట్టించుకోదు అనమాట, ఏం పట్టించుకోదు అసలు. ఉదయం టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం ఒక లంచ్ తప్ప, నైట్ ఏమి ఉండవు, చపాతి ఇట్లా ఉండదు. సరే వాళ్ళు వర్క్కి పోతున్నారని అది కూడా మనం వాళ్ళు తినరా? వాళ్ళు కూడా తినరా? వాళ్ళు తింటే అన్నం తింటారు. ఆరోగ్యానికి తగ్గ వంట లేదు సార్. ఎంతో కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడేవాళ్ళు లేరు. ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే అన్నట్టు ఉంది ఇంట్లో పరిస్థితి. అయితే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు, మా మరదల వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. వాళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, మంచిగా ఉంటారు. వాళ్ళది ప్రైవేట్ జాబ్లే, ఈమెది గవర్నమెంట్ జాబ్. ఏళ్ళన్నా అడగపోయారా మీరు? మీరు వచ్చి మీ అక్కకి చెప్పండి ఇలా ఉంటే ఎట్లా. వాళ్ళు కూడా చెప్పినా కానీ వాళ్ళు కూడా అయిపోతున్నాను నేను, ఇంతకాలం మనిషిలాగా ఉన్నాను కదా అంటే మీకు ఉండాలి, వాళ్ళకు ఉండాలి, ఆమెకు ఉండాలి, మేమేం చెప్తాము అది అని అంటారు. మరి మేమేం చెప్దామని ఇక్కడికి వచ్చేసారు. మీరేమైనా సొల్యూషన్ ఇస్తారేమని అంతే. సొల్యూషన్ ఏంటి సార్? ఒకటి మిమ్మల్ని సర్దుకోమనటం, 2 వాళ్ళకి సర్దుకోమని చెప్పడం, వాళ్ళు మాట్లాడమని అన్నామే అనుకో, మీకు రివర్స్ అయితే దానికి మీరు రెడీ. అంటే ఇప్పుడు ఏమంటే ఉంటే ఇట్లా ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నట్టే ఉంటుంది మా ఇంట్లో. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకో, మేము అడిగాం అనుకోండి వాళ్ళని, ఆయన ఉంటే ఉండమని లేదా దొబ్బేమనండి, మేము ఇంతే ఉంటాం అంటారు. అంతేగా. ఇప్పుడు ఆస్తి లేదు, నాకేం లేదు, 1 రూపాయి కూడా లేదు. దీని గురించి నేను మాట్లాడతాను, మిగతా మాట్లాడతాం. మీరు ప్రేమించే మాటలు కావాలంటున్నారు చూసారా, వాటి కోసం మీ వైఫ్ తో మాట్లాడమంటారా మమ్మల్ని? మాట్లాడండి, పర్లేదా? మాట్లాడితే మళ్ళీ పంచాయతీ అయితే నువ్వు టీవీకి పోతావా, మమ్మల్ని రోడ్డు మీద తీసుకుపోతావా అంటారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఎవరికి ఏం చెప్పొద్దు, నువ్వు పోయినావుగా పో, వాళ్ళకి ఏం చెప్పొద్దు, ఎవరికి ఏం చెప్పొద్దు అని అన్నమాట. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్తే రానిచ్చినా కానీ ఏమి ఉండదు కదా మేడం. సరే ఇప్పుడు మాట్లాడితే రానివ్వడం కూడా ఉండదు, డోర్ వేసేస్తారు. మీకు ఓకేనా? ఇప్పుడే డోర్ వేసేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం పోతున్నాను మేడం, ఇప్పుడు కూడా ఏం పోతలేను, ఏమైనా పిల్లలు కూడా పోతాను. పోరాదు, ఇంటికి పోవా నువ్వు. ఇంటికి పోయి పిల్లల దగ్గర 2 పిల్లలను చూసుకో, పిల్లలను మాట్లాడతారు కదా, ఏదో ఒకటి మాట్లాడతారు కదా, వాళ్ళని కూడా ఇడిచిపెట్టుకొని ఉందాం అనుకుంటే నువ్వు. సరే సార్, మీ బాధ మీ ఆవిడకైతే రీచ్ అవ్వాలిగా. మీ ఫస్ట్ స్టెప్ ఆవిడ డోర్ వేసేస్తుందా వెయ్యదా పక్కన పెడదాం. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆవిడ కలకలామని తిరుగుతుంది కదా, మీ బాధ ఆవిడకి తెలిసేలాగా ఒకసారి అయితే ఫోన్ మాట్లాడదాం, ఆవిడేమంటుందో విందాం. ఒకవేళ ఒకసారి పెద్ద పిల్ల అన్నది, ఎందుకు వచ్చినావు డాడీ అని, ఎందుకు వచ్చినావు అన్నది. అలాగే వెళ్ళిపోయినప్పుడు ఇలాగే అడుగుతారు కదా సార్. సరే ఏమన్నదో ఏమో చెప్పించిందో నాకు తెలియదు కానీ అట్లా అన్నది. సరే ఎందుకు వచ్చావు అనటం వేరు, వస్తే వచ్చేళ్ళని వదిలేయడం వేరు, రావద్దని డోర్ వేయడం వేరు.
డోర్ అర్థమవుతుంది. ఏమి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. డోర్ థర్డ్ ఏమి స్టేజ్కి వెళ్ళిపోతారా అని నా ఉద్దేశం. డోర్ ఏమి వేయరు, కాకపోతే ఏమి ఇయ్యరు, మంచినీళ్ళు వేయరు, ఏమి ఇయ్యరు. అంతే. ఇప్పుడు మేము అడిగినా కూడా అలాగే ఉంటదని మీ ఉద్దేశం, అంతేనా? మాట్లాడమంటారా మీ వైఫ్ తో? మాట్లాడండి. హలో, హలో, పద్మ గారండి మాట్లాడేది? అవునండి. అమ్మ, చక్రపాణి గారు మా దగ్గరికి వచ్చారు. అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. ఏంటమ్మా ప్రాబ్లం మీ ఇద్దరికి? ఇన్ని సంవత్సరాలు సముద్రం అంతా దాటేశారు, హ్యాపీగా ఉండక ఆయన ఏడుస్తున్నారు వచ్చి, నా భార్య నాతో మాట్లాడట్లేదండి, పిల్లలు మాట్లాడట్లేదండి, ఇంట్లో ఏదో ఒక వస్తువు లాగానే నన్ను ట్రీట్ చేస్తున్నారు తప్ప, నెల రోజులైంది బయటకు వచ్చి నాకు ఆరోగ్యం బాగోలేదు అని బాధపడుతున్నారమ్మా. తీరా చూస్తే మా ఆవిడ మంచిదండి, మా ఆవిడ చాలా గొప్పదండి, మేము 10 ఏళ్ల క్రితం వరకు బాగా లవ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉన్నాము, అప్పట్లో నేను కొంచెం తాగేవాడిని తప్ప నేను ప్రాపర్టీలు కొనివి కూడా మా ఆవిడ పేరు మీదే పెట్టాను, అంత ఇష్టంగా ఉండేదాన్ని అంటున్నాడు ఆయన. కాదు మేడం, ఆయన ప్రాపర్టీస్ ఏం కొన్నాడంట? అదేదో 3 acres ల్యాండ్ వచ్చిందంట కదమ్మా. ఏం ప్రాబ్లం ఉంది ఆయనకు మా వల్ల? మాట్లాడట్లేదంట. ఇప్పుడు టీ పెడుతున్నారంట, టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారంట, ఏమంటే టీ తాగండి అనట్లా, వంట చేస్తున్నారంట, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడానికి టైం ఇవ్వట్లేదంట. మేడం, ఎదుటి వ్యక్తి బిహేవియర్ ఎట్లుంటే ఇంత వ్యక్తి కూడా. పద్మ గారు, మీ తరపు నుంచి నేను ఆల్రెడీ మాట్లాడేశాను. కానీ ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా పిల్లల్ని, నా భార్యని నన్ను మాట్లాడమనండి, నాకు ఒక 5 నిమిషాలు రోజులో ఎలా ఉన్నారు ఏంటి అని అడగొచ్చు కదా, నా ఆరోగ్యం బాగుందా బాగాలేదని అడగట్లా. తనే అడగొచ్చు కదా మేడం, నా హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది. సరే, వంట చేసేదో ఒక టేబుల్ మీద పడేస్తున్నారట, ఈయన చూసుకోవాలా, ఈయన తినాలి. ఇప్పుడు షుగర్ కూడా వచ్చేసింది మేడం, నాకు అసలు నా భార్య మాట్లాడితే చాలండి, కనీసం రోజుకి ఒక 10 మాటలు మాట్లాడమనండి. షుగర్ వచ్చిందని చెప్పి నాకేమేమి వచ్చినాయి చెప్పిందా మేడం మీకు? చెప్పాడండి పాపం, మీ ఆరోగ్యం గురించి కూడా చెప్పారు మేడం, చెప్పారు. కానీ ఆయన ఏమీ అడగట్లా మీ దగ్గర నుంచి. కొంచెం ప్రేమగా మాట్లాడమనండి నా పిల్లల్ని, నన్ను అంటున్నాడు. మేము మంచిగా మాట్లాడతాం, మంచిగా ఉంటాం. తను బయటకు వెళ్తాడు, వెళ్ళి ఎవరో మాట తింటాడు, ఫోన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అట్లా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎట్లా మాట్లాడబోతే. ఓకే, మీరు లైన్ లోనే ఉండండి అమ్మా. ఏమయ్యా వింటున్నావుగా, ఏంటి పరిస్థితి? నీకు అదే చెప్పాను, ఊరికే అనుమానిస్తూ వాళ్ళతో ఫోన్లు మాట్లాడి నువ్వు ఇంటికి వెళ్ళి ఫిట్టింగ్ పెడితే ఎవరైనా ఎందుకు మాట్లాడతారు నీతో? ఫోన్లో ఇంట్లో బాగానే ఉంటాడు మాతోటి, మంచిగా మేము కలిసి పోదామని ట్రై చేస్తూనే ఉంటాము. సరే, పిల్లలు అలవాటు పడి మాట్లాడదాంలే డాడీ అన్నట్టు అనగానే పోయి నాకు ఫోన్ చేసి, ఎవరో చెప్తారు మేడం, ఆయనకు కూడా ఇట్లాంటిది లేదు, ఫస్ట్ కూడా ఎవరో మాటలు విని ఫోన్ చేసి ఫోన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే మళ్ళీ మేము ఇంటికి వచ్చినాక ఆయనతో మామూలుగా ఎట్లా ఉంటాం మేడం. అదేలే అసలు అమ్మ, మీ గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ మాట్లాడలేదు తల్లి. ఒక 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఫ్రీజ్ అయిపోయారమ్మా. నాతో, నా పిల్లలు, నా భార్య నాతో మాట్లాడట్లేదు, నాకు ఈ టైంలోనే కదా ప్రేమగా 4 మాటలు మాట్లాడడానికి. మా ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తనకుండే టెన్షన్లు తనకుంటాయి. అవునవును, అది కూడా అన్నారు. నాకెట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. కానీ నేను అడుగుతున్నది ఏంటి, ఒక మంచి కుటుంబం, పక్క ఫ్లాట్ల వాళ్ళు వాళ్ళు బాగున్నారు, నా భార్య నాతో ఎలా ఉన్నావు ఏంటి, ఇగో చాయ్ తాగు, ఇదిగో బాగున్నావా, ఏదో 4 మాటలు, రోజుకు 10 వర్డ్స్ అడుగుతున్నాడు. ఆ 10 వర్డ్స్ ప్రేమగా ఏదో మాట్లాడితే బాగుంటుందిగా. ఇంత అన్యూన్యమైన ఫ్యామిలీ నేను ఎక్కడో చూడలే. మరి ఆయన ఏదో ఎమోషనల్ లో ఏదైనా వాగితే వాగొచ్చామో గానీ మీరు ఎంత సొసైటీ చూసుంటారమ్మా. నేను పొద్దున్న చూస్తాను మేడం, నేను 24 hours ఆన్ డ్యూటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా. పొద్దున్న పోతా, నా ప్రాబ్లమ్స్ వాటికి ఈవినింగ్ వరకు వస్తా. వచ్చినాక మాకు దొరికేది కొంచెం టైం, అందులో క్యాజువల్ గా భార్య భర్తలు ఎట్లా మాట్లాడుకుంటా చిన్న అది కూడా మాట్లాడడానికి. అప్పుడు నా ఇంట్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు, బయటకు వెళ్ళగానే ఫోన్ లో మాట్లాడతాడు. ఏమయ్యా, మీ ఆవిడతో డైరెక్ట్ గానే మాట్లాడవచ్చు కదా. వాళ్ళు మాట్లాడితే కదా మేడం, నేను మాట్లాడలేదు. మీరు వింటున్నారు కదా, ఆవిడ ఏమంటున్నారు, మార్నింగ్ వెళ్ళిపోయి అమ్మా 2 అమ్మాయిలని పెళ్లికి వచ్చిన్నారు మేడం, 2 అమ్మాయిలు. తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆ పిల్లల బాధ ఏంటి చెప్పండి అమ్మా. నేను ఆల్రెడీ గడ్డి పెట్టాను, ఆల్రెడీ గడ్డి పెట్టాను, మీరు బాధపడద్దు. పద్మ గారు, కష్టాలు పడ్డం మేము చాలా ఆ పిల్లల కోసమే. అవును, మీ హస్బెండ్ కూడా అదే చెప్తున్నాడమ్మా. 18 ఏళ్ళు మేము కష్టపడి సెటిల్ అయ్యామండి, కానీ ఈ 10 ఏళ్ల నుంచి నా పిల్లలు మాట్లాడట్లేదు, భార్య మాట్లాడట్లా. తనకుండే కష్టాలు, తనకుండే టెన్షన్స్ తనకున్నాయి, తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది, నాతో మాట్లాడితే సరిపోతుంది కదా అని. మీరు అంటున్నది ఏంటంటే, అసలు ఆయన అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటని.
మేము అన్న మాట మీ వైఫ్ అంటున్నారు. మేడం, పిల్లలు పెళ్లికి వచ్చా అమ్మ నా చెప్పండి. తండ్రి ఉన్నాడు, ఫుల్ తాగేది. మా చెల్లె మా నాన్నని కొట్టి నెట్టేసి బయటికి వెళ్తే లేచి ఇంట్లోకి వస్తుంది. ఆ, కనిపిస్తాను అంటే అట్లాంటిది. అవును అవును ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే సొసైటీలో నేను కాలేజీలో వేసుకొని తిరిగాను. అవును అవును. పిల్లలు 10 మంది పెడితే తిరుగుతారు మేడం, మీరే చెప్పండి. నేను ఏదైతే మాట్లాడానో చక్రవాణి గారు మీ వైఫ్ అదే అంటున్నారు. మీరు అలిగి వెళ్ళిపోతే పరువు పోతుంది కదండి అని నేను అన్నా. ఇప్పుడు ఆవిడ అదే బాధపడుతుంది. పిల్లలు వయసుకు వచ్చి పెళ్లికి ఉన్నారండి, ఈ నెల అలిగి వెళ్ళిపోతే మంచి సంబంధాలు ఎట్లా వస్తాయి, మేము ఎలా సమాధానం చెప్పుకోవాలి సొసైటీకి అని. ఆవిడ 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉంది, సర్వీస్ చేసే పొజిషన్లో ఉంది. మీరు చేసే తింగర పనుల వల్ల ఇప్పుడు పరువు రోడ్డు మీదకి వస్తుంది కదండి. కాదు, నేనేమంటున్నా మేడం, అసలు పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, మాట్లాడతలేదు. మరి అందుకనే నేను ముందేం చేయాలని నేను వెళ్ళిపోయినా. మాతో కలుసుకోమని వద్దండి నేను ఎప్పుడు. మేము కూడా అదే చెప్తున్నామమ్మా. కానీ నేను అట్లా ఎందుకు ఉంటానండి, ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, నేను ఉన్నాను అన్నట్టుంది. అస్సలు మాట్లాడరు వాళ్ళ ముగ్గురు అంటున్నారు. పద్మ గారు మీరు ఎంతో సొసైటీ చూశారు, పిల్లల పెళ్లిళ్ళ వరకన్నా ఆయన అవసరం ఉంది. అసలు ఈ క్లైమాక్స్ లో కదా మీరిద్దరు రియల్ గా భార్యాభర్తలు లవ్ చేసుకోవడం, బాధ్యతగా ఉండడం అనేది. ఒక్క మాట ఆయనకు రోజు వచ్చినాక ఏమండి ఇట్లా ఎందుకని ఏదో షేర్ చేసుకుంటే ఆయనకి హ్యాపీగా ఉంటుంది. మీరు ఎన్ని బయట ఎంతమందిని చూస్తుంటారు, ఏమండి వాళ్ళు ఇలా జరిగింది ఆఫీసులో, ఇలా జరిగిందని ఛాయ్ తాగుతూ మీరు ఇద్దరు ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసుకోండి. మేడం నేను పిల్లల పెళ్లి వరకు కూడా ఆలోచిస్తున్నాను. రేపు నాడు ఇప్పుడు మనకి చేతనైతుంది, నువ్వు వెళ్ళిపోయి బయట బతుకుతున్నావు, అవును, నీకు చేతనైనప్పుడు ఎవరు చూడాలి? సూపర్, మంచి మాట అన్నారు. అవునమ్మా, ఇప్పుడు పిల్లల పెళ్లి లైఫ్ మీ ఇద్దరికి ఒకరికొకరు చూసుకోవాలి. ఇంకా నేను అదే చెప్తున్నానండి మీకు, ఆ పిల్లల పెళ్లిళ్ళై వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు ఉంటే మీ ఇద్దరే చూసుకోవాలి కదా ఒకరికొకళ్ళు. మేడం మేము ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు నీది నాదని నాకు కొంచెం మనసు ఇష్టం లేదు, చూడనుకుంటున్నాం. ఉన్న పిల్లల కోసం ఉపయోగించా ఉండాలి, కలిసి కోసం అని చెప్తున్నా. అవునమ్మా అవును. నాకు ఇప్పుడు వయసు ఏమైపోయింది, నాకు నేను వయసులోనే ఉన్నా, అని పిల్లల ముందర మాట్లాడితే సరే అమ్మా, మేము మాట్లాడతాం. మా తరపు నుంచి మా పర్సనల్ రిక్వెస్ట్, ఇవాళ ఇంటికి వచ్చేస్తాడు ఆయన, కొంచెం మీరు ఒక 2 మినిట్స్. వద్దని అసలు చెప్పలేదు మేడం. అవునమ్మా, అది కూడా అంటున్నాడు. ఆవిడేమో వద్దనట్లేదండి. నేను బయటకు వచ్చేసి 1 మంత్ అయింది, అంత ముందు కూడా 3 మంత్స్ వెళ్ళిపోయాను. ఈ 1 మంత్ లో కూడా 2-3 సార్లు వెళ్ళాను. నన్ను అసలు ఎవరు పలకరించట్లేదు, ఎందుకు వెళ్ళిపోయావు నాన్న, ఎందుకు వెళ్ళిపోయారండి అని అనొచ్చు కదా. అసలు చదువుకునే పిల్లలు కబోర్డ్ చేసి మా అమ్మాయి డాడీ వంటలు చేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు ఎవరు గతి లేరు, నేను బయటకన్నా వెళ్ళిపోతే నా కోసం ఆలోచించి నాకు ఫోన్ చేసి పిలుస్తారేమో, ఇక నుంచి బాగుందామండి, అందరం బయట కుటుంబాలు ఎలా ఉన్నాయో మనం కూడా అలా ఉందాం అంటారేమో అని ఆయన ఆశ. అది మీరు అనకపోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే వస్తున్నాడు, నేను ఉన్నాను ఇంకా బతికే, నన్ను గుర్తించండి, నాతో మాట్లాడండి అని ఆయన వస్తున్నాడట ఇంటికి. అయినా మీరు మాట్లాడట్లేదు అనేది ఆయన బాధ. మీ వర్షం మీరు కరెక్టే చెప్తున్నారు, చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోతాడండి, కూర్చొని మాట్లాడవచ్చు కదా అని. ఒక తండ్రిని పిల్లలు వద్దని బయటికి తీసుకొస్తారు. ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. అదేలేమ్మా. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు పద్మ గారు మాట్లాడకండి, మీ తరపు నుంచి మేమే మాట్లాడి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామమ్మా. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే. మీ ఆయన ఒక 10 రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఆయనకి ఇవ్వాల్సిన. నేను ఆయనతో ఇట్లాంటి మాట్లాడుతూ అవునవును కరెక్ట్. అదే మీ ఆయనకి చెప్పాల్సిన 10 పాయింట్లు చెప్తాం, మీకు ఒకటే పాయింట్ చెప్తున్నాం. కొంచెం ఆయన వచ్చినప్పుడు మాట్లాడండి చాలు. ఆయనకి మీ తరపు నుంచి మేము ఏం చెప్పాలో అన్నీ చెప్తాం ఇప్పుడు. మాట్లాడితే బయటకు వెళ్ళి అదే క్యారెక్టర్ అసాసినేషన్ అనుమానం ఒకటి ఉంది ఆయనకి. మాట్లాడుకోవాలి మరి చెప్పుకుంటే మరి అవును. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సార్ ఫోన్ విన్నారు కదా, మీరు ఏం చెప్తారో చెప్పండి సార్ ఆయనకి. ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కదా చేసేది. పిల్లలు పెళ్లికి వస్తున్నప్పుడు నువ్వు ఇడిచిపెట్టి వెళ్ళిపోతే, తండ్రి వెళ్ళిపోతే వాళ్ళకి పిల్లలు పెళ్లిళ్ళు అవుతాయా? నేను ఏడికి వెళ్ళిపోయినా సార్, వెళ్ళిపోయినా కదా, హాస్టల్లో ఉంటున్నా అని చెప్తున్నావు కదా. మరి మాట్లాడకపోవటం, చేయడం, పట్టించుకోకపోవడం. నువ్వెందుకు మాట్లాడతలేవు? 10 ఏళ్ల నుంచి పిల్లలు మాట్లాడతలేరు అని చెప్పినప్పుడు మనం మాట్లాడాలి కదా, మనం ఎందుకు నేను మాట్లాడతలేవు? మాట్లాడినా పట్టించుకోరు. ఇప్పుడు చెప్తురుగా మేడం. సార్ ఇప్పుడు మీ ఆవిడతో మేము ఫోన్లో మాట్లాడాం, మీరు ఇప్పుడు కూడా ఇందా నుంచి గంట నుంచి కూర్చున్న మాట్లాడితే ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. నా గురించి తెలిసే వచ్చి ఉంటారుగా ఇక్కడికి, సార్ గురించి తెలిసే వచ్చి ఉంటారుగా, ఏం చేస్తామని. మీరు ఇక్కడికి వచ్చే కేసు బాధపడిపోగానే మీ వైఫ్ ఎవరిగా మాట్లాడడం అనేది ఉండదు.
మీ ఆవిడతో మాట్లాడక ముందే నేను ఇవే డైలాగులు చెప్పా. ఒకటి, మీరే మాట్లాడొచ్చు కదండి అని. 2, మాట్లాడకపోతే ఏంటి సార్, పిల్లల పెళ్ళిళ్ళకు ఉన్నారు, రేపు పొద్దుట వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు, మీరిద్దరే కదా ఉండాలి, ఇంట్లో ఒక షెల్టరు ఒక అకామిడేషను ఉందని. మీరు ఏమైతే చెప్పారో మేడం, 10 ఏళ్ల క్రితం వరకు మేము అన్యోన్యంగానే ఉన్నాం, కష్టాలు పడ్డాం, తిని తినక ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాం, తిని తినక నిద్రపోక చదువుకొని నేను ఒక జాబ్ తెచ్చుకున్నాను, ఈ రోజు కూర్చొని ఒక పూట తినే టైంకి ఇన్ని టెన్షన్స్కి నా ఆరోగ్యం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నాకున్న జబ్బులు ఆయనకి తెలియని కూడా తెలియదు, ఆయన ఒక్క షుగరే చెప్తున్నాడు. పొద్దుట వెళ్తే అర్ధరాత్రి వస్తాం ఇంటికి సాయంత్రానికి, ఆ టెన్షన్కి వచ్చినాక వంట పనే సరిపోతుంది. ఈలోపు ఈయన చేసే పని ఏంటో తెలుసా మీరు? ట్విస్ట్ ఏం చేస్తారో చెప్పండి. మీరు అసలు అది డిలీట్ చేసేసారు మీ లైఫ్లో నుంచి. ఏం చేస్తారో చెప్పండి మీరు? డ్యూటీ పోతున్నా వస్తున్నా. ఆ, దీని మధ్యలో ఒక ఫోను, మీ ఆవిడ బూతులు తిడుతూ. నేను ఎప్పుడు ఫోన్లో ఏం మాట్లాడలేదు, ఎప్పుడో ఒకసారి. ఆవిడ ఎప్పుడో ఒకసారి ఏంటి సార్, ఆవిడ చెప్తున్న రీజనే అది. ఎవరెవరితోనో అనుమానాలు అంటకట్టుకుంటాడండి, ఫోన్ చేసి తిడుతానే ఉంటాడు ఇంటికి వచ్చేదాకా. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకెట్లా మాట్లాడతాను ఆయనతోటి? అలా అయినా మేము వంట చేయట్లేదా, ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదా? ఫోన్ ఈ కూడా రోజు delete అలిగేసి చేసిండు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రేపు పొద్దుట పిల్లలకి మేమిద్దరం కలిపే కన్నాంగా పిల్లల్ని, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుందిగా. వయసు వచ్చింది, సొసైటీ చూస్తున్నారు ఆ పిల్లలు. తండ్రి ఇంట్లో లేడు అంటే వాళ్ళు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఎవడు పట్టించుకోవాలి? ఆవిడ జాబ్ ఆవిడ సరిపోతుంది, ఒక తండ్రిగా మీ బాధ్యత కాదా అది? ఈ రోజు ఏదైనా జరిగిద్ది ఆడపిల్లలకి, నాతో మాట్లాడట్లా అంటావా, వాళ్ళ కోసం పరిగెత్తుకొని వెళ్తావా? నువ్వు ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు చేయడం వల్ల వాళ్ళకి ఎంత అవమానం. రేపు పొద్దుట సంబంధాలు వస్తాయా? వచ్చినప్పుడు ఒకే క్వశ్చన్ ఏంటో తెలుసా, ఎందుకు వెళ్ళినా అని ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతాడు. ఓ, వీళ్ళు ఏదైనా చేస్తున్నారా? మీరేమన్నా నెగిటివ్ మాట్లాడతారా అంటే ఏమీ మాట్లాడట్లే, మాట్లాడరు వాళ్ళు. మీరు ఈ ఫోనులు తగ్గిస్తే మీ ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ అంటుంది, నన్ను బూతులు తిట్టడం ఫోనుల్లో తిట్టడం మానేయమనండి, నేను వచ్చినాక మాట్లాడతాను, ఆయన సర్దుకొని వచ్చేయమనండి, మేము ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉంటాం. అసలు ఫోనే అది ఎప్పుడోసారి, నెలకొకసారి. అసలు అది అసలు. మాట్లాడకండి నెలకొకసారి సార్. అని ఎందుకు అబ్బా? నెలకొకసారి అంటే సార్ నెల రోజులు పట్టదా వాళ్ళు అలగడానికి? ఆహా, నా నువ్వు ఫోనే క్యారెక్టర్ దాకా వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు అవసరం అంటున్నావు కదా, నా భార్య పిల్లలతో కలిసి ఉంటారా? అది మరి నా ఫోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టిర్రు. ఇంట్లో రోజు ఉన్నప్పుడే పెట్టిరు. తిడుతుంటే బ్లాక్ లిస్ట్ లో ఇంట్లో పెట్టరా? ఉన్నప్పుడే పెట్టిరు బ్లాక్ లిస్ట్ లా. సార్ కౌన్సిలింగ్ మీకు అవసరం, వాళ్ళకి కాదు. మీ తప్పేంటో మీకు అర్థం కావట్లా. అంటే ఫోన్ నాదేంటంటే మాట్లాడి మిమ్మల్ని బూతులు తిట్టేసి మీరు అంటే మీరు మళ్ళీ మాట్లాడేస్తారు ఇంటికి రాగానే, రా పంచభక్ష పరమాన్నాలు తిను అని. బూతులు ఎప్పుడు మాట్లాడలేము మేడం, బూతులు ఏమి మాట్లాడుతాం, ఎప్పుడు మాట్లాడలేదు, బూతులు ఏం లేదు. మిమ్మల్ని వాళ్ళు ఏమీ అనలా, మీకున్న అనుమానానికి మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, వాళ్ళకున్న అవసరానికి మిమ్మల్ని భరిస్తున్నారు ఒక రకంగా. అసలు మీ ఆవిడకి నేను సలహా చెప్పాలి, ముందు డైవర్స్ కేసు వేసి బయట తరిమేస్తున్నాను తిక్కానిగిద్ది అప్పుడు. కాదు మేడం, కానీ అమ్మాయి ఏమంటుంది, ఇవాళ వచ్చేయమనండి, ఆల్రెడీ మా పరువు పోతుంది, నేను వచ్చి టెన్షన్ పడుతుంటే ఈయన ఇట్లా తిడుతుంటే నేను ఎక్కడ మాట్లాడతానండి, మాకు ఫీలింగ్ రావాలి కదా, వారం పడుతుంది 10 రోజులు పడుతుంది, ఆయన ఆగొచ్చు కదా, ఫోన్లో ఆపొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. మీరు దయచేసి ఇక్కడ మా షోకి వచ్చారు కదా సార్, క్లారిటీ వినండి, మీరు మారతారా మారరా మీ కర్మ. ఫోనులు తగ్గించండి, మీ ఆవిడని తిట్టడం కనిపెట్టడం మర్చిపోండి. మీరే కావాలని ఆ ఇంట్లోకి వెళ్తున్నారు కాబట్టి. మీరు ఇప్పుడు వెకేట్ చేసి వెళ్ళిపోయినా మీరు ఫోన్లు మాట్లాడడం ఆపేసి ఫోనుల్లో తిట్టడం ఆపేస్తే ఆవిడ ఆల్రెడీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఇప్పటికిప్పుడు రొమాంటిక్గా మాట్లాడేకపోవచ్చు కానీ కనీసం మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తారు, ఒక వారానికో 10 రోజులకో. మీరు ఇలా రెచ్చగొట్టే మాటలు ఆపేయడం బెటర్. నెక్స్ట్, పిల్లల బాధ్యత మీ మీద ఉందండి. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేదాకన్నా మీరు కొంచెం సైలెంట్గా ఆ ఇంట్లోంచి రిపీటెడ్గా బయటకు వచ్చేయడం ఆపేయడం బెటర్. లేదు నేను బయటకే వస్తానండి, నేను ఇంతే, నేను 18 ఏళ్ళ నుంచి ఇంతే, ఈ 10 ఏళ్ల నుంచి ఇంతే అంటే నాకు తెలిసి వాళ్ళ మిస్టేక్ ఏం కనిపించట్లే. మీరు ఓపిక ఉన్నంత వరకు మీ పని మీరు చేసుకోవాలి. ఓపిక లేని రోజు ఓన్లీ మెయింటెనెన్స్ కేసు వేసి మెయింటెనెన్స్ వసూలు చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఇది కొంచెం రియలైజ్ అయ్యి 2 పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయని మీరు రికగ్నైజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అర్జెంట్గా ఇంటికి వెళ్ళు, మామూలుగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఎడతాలు ఎవరు పడరు ఈ రోజుల్లో. ఫోన్లు చేసి రోజు తిడుతుంటే ఎవరు ఊరుకుంటారు? రోజు కాకపోతే వారానికి ఒకసారి, నెలకొకసారి అంటే సార్ నెలకొకసారి ఇలా తిట్టేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడతామండి అంటుంది ఆవిడ. అది తిట్టేదే తెలియదు అసలు నాకు, ఎందుకు తిట్టా ఇప్పుడు కావాలని అమ్మాయి తాగినప్పుడు ఇందాక చెప్పాను కదా, నెలకు 2 సార్లు తాగుతాను, తాగినప్పుడు తిడుతుండొచ్చు. తాగలేదు, ఏం లేదు, తాగడే లేదు అసలు. సార్ మీరు ఇప్పుడే చెప్పాను అనుమానించడం కదా. మానేయండి, ఫోన్ చేయడం మానేయండి, ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ మీరు ఏదైతే అడిగారో మా ఆవిడ పిల్లలు నాతో మాట్లాడాలండి అని, ఆవిడ మేము మాట్లాడతామండి అంటుంది.
ఆయన వెకేట్ చేసి వచ్చేయమనండి, మేము మాట్లాడతాం అంటున్నారు. ఇది స్టార్ట్ అవుతుంది. స్లోగా మీరు కూడా ప్రేమగా మాట్లాడడం చూడండి. పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఆవిడ ఏదైనా సుత్తి మాటలు చెప్తుంటే వినండి. మీరు కూడా ఏదైనా సుత్తి కబుర్లు చెప్పండి, కానీ అనుమాన కబుర్లు కాదు. ఏ టీవీయో సినిమానో చూస్తారు కదా, వాటి గురించి అన్నా మాట్లాడుకోండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది, బాగుంటుంది, మీరు చేయండి. అరే మంచి జీవితం సార్, చేతులారా వెళ్ళండి. 2 పిల్లలు మంచి పోస్ట్ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వైఫ్ ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, బాగుండండి. ఎందుకు ఇట్లా? అంటే నా బాధ ఏంటంటే సార్, ఒకప్పుడు మంచి అన్యోన్యంగా ఉండి ఇప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మీరు వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళండి, ఏం లేకుండా మామూలుగా ఉండండి. ఈ ఫోన్లు చేసి అది ఇది అనుడు మాటలు బంద్ చేయండి. వాళ్ళని ప్రేమగా చూడండి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, అంతే. మీరు అన్న 5 నిమిషాల టైం ఆవిడ ఇస్తారు. మీ ఫీలింగ్ ఏంటో ఆవిడకి చెప్పండి. ఆవిడ అదే అంటుంది, నాతోనే మాట్లాడవచ్చు కదండి అని. అమ్మ మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, దానివల్ల నేను ఎన్నోసార్లు పర్సనల్గా మాట్లాడాలంటే ఆ టైం వేయలేదు. ఇవాళ మాట్లాడండి, వెళ్ళి ఇవాళ నుంచి మాట్లాడండి. మీ ఎవ్వరు చెప్పినా వినరు, మేము చెప్పామంటే విన్నారు. ఆవిడ వింటుంది, వినడానికి రెడీ అవుతుంది. మీరు అడిగిన 10 నిమిషాల టైం మీకు దొరికిద్ది, వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ నుంచి కొంచెం అన్యోన్యంగా ఉండడానికి చూడండి. ఇవాళ అద్భుతాలు జరుగుతాయని చెప్పు, టైం పడుతుంది. ఇదేమి ఇవాళ విషయం కాదు కదా, 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన విషయం. కొంచెం స్లోగా, కొంచెం టైం ప్రకారం మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండండి. రోజుకు 2 మాటలు స్టార్ట్ అవుతాయి, 10 మాటలు. మీరు మాత్రం ఒక మైనస్ ఆవిడ చెప్తున్నది, ఫోన్లు చేసి ఏదేదో అడుగుతాడండి, ఏదేదో తిడతాడు. నెక్స్ట్ పిల్లల వయసుకు వచ్చి ఉన్నారు, ఫిజికల్ రిలేషన్కి ఇబ్బంది పెట్టొద్దు ఆవిడని. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలే, వాళ్ళ మాటలే లేవు. వినండి సార్, అది కూడా ఆవిడ ఫోన్లో చెప్పారు. పిల్లలు వయసుకు వచ్చి పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లల ముందు మీరు వల్గర్గా బిహేవ్ చేయొద్దు. అంటే మాట్లాడే విధానంలో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అద్భుతాలు జరగాలంటే ఇప్పటికిప్పుడు జరగవు. మీరు అడుగుతున్న మాటలు స్టార్ట్ అవుతాయి, మీరు అడుగుతున్న టైం స్పెండ్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు ఫోనులు తిట్టడం తగ్గిస్తే, ప్రజెంట్ ఇంకా మీకు ఆల్రెడీ ఫోన్ బ్లాక్ చేశారు కాబట్టి అవి ఉండవు. ఇంట్లోకి వెళ్ళండి. సొసైటీ కోసం, పిల్లల కోసం అయితే కొంతకాలం సర్దుకొని ఉండడం బెటర్. ఆ తర్వాత మీరు ఉంటారా, యువతలకు వస్తారా అని మీ పర్సనల్ విషయం. సరే, ఈ ఎపిసోడ్లో మన వ్యూయర్స్కి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నిజంగా మ్యారేజ్ అంటే ఆ స్టార్టింగ్లో ఉన్న ఎంజాయ్మెంట్లు, అప్పట్లో ఉన్న హడావుడ్లే అనుకుంటారు, కానీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాక క్లైమాక్స్లో ఇద్దరు తోడు ఉండి ఒకరికొకరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం చాలా అవసరం. ఆ సిచ్యుయేషన్ని ఇతను డ్యామేజ్ చేసుకున్నాడు ఒక రకంగా. ఇతను ఏవో ఎలిగేషన్స్ చెప్పడానికి ట్రై చేశాడు కానీ వైఫ్ మీద, ఆవిడతో మాట్లాడితే ఆవిడ మాట్లాడిన విధానమే మనకు అర్థమవుతుందండి. వయసుకు వచ్చిన పిల్లలు ఉండగా ఈయన అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. నేను ఏ రోజు ఇంట్లో ఉండొద్దనలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనలా. మేమిద్దరం కదండి కలిసి ఉండాల్సింది. ఆయనకు వచ్చింది ఓన్లీ షుగర్ ఏమో. నా జీవితంలో ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్, కష్టపడి జాబ్ తెచ్చుకొని ఉన్నాను. 18 ఏళ్ళు 20 ఏళ్ళు మేము కష్టపడి తినక ఉండి ఈ రోజున తినే స్టేజ్కి వచ్చినప్పుడు ఈయన బిహేవియర్ ఎలా ఉంది? ఫోనులు చేస్తాడు, బూతులు తిడతాడు. దయచేసి వ్యూయర్స్ ఆలోచించుకోండి. క్లైమాక్స్లో ప్రేమించే మాటలు దొరకాలి అంటే స్టార్టింగ్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు కొంత టైం స్పెండ్ చేసుకుంటే, ఒకరికొకళ్ళు పర్సనల్గా మాట్లాడుకోవడం స్టార్టింగ్ నుంచి ఉంటే, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా ఉంటే కనీసం క్లైమాక్స్లో ఫ్రెండ్స్ లాగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్ జర్నీలో వాళ్ళు కొత్త కొత్త పార్ట్నర్స్ దొరుకుతారు. ఒక్క భార్యాభర్తలు మాత్రమే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండాలి అంటే స్టార్టింగ్లో ప్రేమగా టైం స్పెండ్ చేసుకుంటే క్లైమాక్స్లో ఆటోమేటిక్గా వస్తాయి. స్టార్టింగ్ అంతా తాగి రోడ్ల మీద పడి ఉండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పరువు తీసి పడేసి ఇప్పుడు వచ్చిన లవ్ చేయమనండి అంటే అంత అద్భుతాలు సడన్గా జరగవు. ఎందుకంటే అప్పటికి లేడీస్ ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. పోనీ ఇప్పటికీ ఆవిడ చేంజ్ అవ్వడానికి, టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది, కానీ ఆయన బూతులు తిడుతున్నాడు ఫోనులు చేసి. ఇవంతా ఇంకొంచెం గొయ్యి తవ్వుకున్నట్టు లెక్క. ఫైనల్గా ఒక్కవేళ అమ్మాయి అన్ని ఎక్స్పెక్ట్ చేసినట్టు పిల్లల పెళ్ళిళ్ళ దాకా ఉంటే వీళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకుంటే టైం ఇది అవుతుందని నాకు తెలిసి. ఈయనకి కౌన్సిలింగ్ చాలా సీరియస్గా అవసరం. ఇన్ కేస్ ఆయన లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడా, కంటిన్యూ చేసుకుంటాడా అనేది ఆయన ఇష్టం. ఆయన మనల్ని నమ్మి వచ్చాడు, మా ఆవిడకి నా ఫీలింగ్ చెప్పండి అని. ఆవిడ మనకే పూర్తిగా సపోర్ట్ చేసింది. మేడం మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడతావు, ఇక్కడ నుంచి రమ్మనండి, ముందు ఇంటికి వచ్చేయమనండి అని. ఏదో చిన్నపిల్లని అలిగెళ్ళిపోయిన ఇంటికి రండి అన్నట్టు బతులాడుతుంది ఆవిడ ఒక రకంగా. సో బెటర్, ఆయన వెళ్ళి నిలబెట్టుకుంటే, ఆ కాపురం నిలబెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.